ఇంజిన్ అయిపోతే ఎరుపాలి సార్. ఎరిపితే డీజిల్ పాస్ అయిన వెంటనే డీజిల్ కొంచెం బయటకు వదలదు సార్. బయటకు వదిలిన షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్, జిప్ చెక్ చేయాలి సార్. ఆ జిప్ చెక్ చేస్తే బేరింగ్ పొందే మనకు తెలుసు సార్. కొంచెం టైట్గా ఉంటుంది సార్, చాలా టైట్గా ఉంది. అవును సార్, టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్లో పెడతారు. అవును సార్. అది ఎప్పటికీ మళ్ళీ బిట్ ఉంటుంది సార్. బిట్తో వచ్చేస్తారు. మరి ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా, అవును సార్. అవును సార్, అదే మెకానిజం కదా సార్. ఏంటంటే ఇండియన్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. అది ఆటగాళ్ళు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, రెండు సైడు 60 కిలోమీటర్లు అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ అదని చెప్పేసి ఆటగాళ్ళు ఏమైనా నన్ను ఏమంటే స్పేర్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను, ఏం చేయాలి చెప్తాను, చెప్తా సార్. ఇప్పుడు వల్ల